ఎప్పటికప్పుడు తమ ఫ్యాన్స్ కోసం సరికొత్త సినిమాలు చేయాలని, స్క్రీన్పై సరికొత్తగా కనిపించాలని హీరోలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సమయం పట్టొచ్చు. ఇలా ఓ ఏడాది, 2, 3 ఏళ్లకు కొందరు హీరోలు సిల్వర్ స్క్రీన్ను మిస్ కావచ్చు. అలా ఈ ఏడాది ఇప్పటికే కొంతమంది సిల్వర్ స్క్రీన్ను మిస్ కానున్నారు. అలా సోలో హీరోగా ఈ ఏడాది థియేటర్స్కు రాని కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం. నా సామి రంగా సినిమాతో గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్కు వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు నాగార్జున గారు. అయితే ఈ మూవీ తర్వాత నాగార్జున గారు సోలో హీరోగా మరో మూవీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. యువ దర్శకులు నవీన్, కార్తిక్ చెప్పిన కథలను నాగార్జున గారు విన్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథను కూడా నాగార్జున గారు విన్నారన్న వార్తలు ఫిలిం నగర్లో సర్కిల్స్ వినిపించాయి. కానీ ఇప్పటి వరకైతే నాగార్జున గారు సోలో హీరో మూవీ అనౌన్స్మెంట్ రాలేదు. ఇలా ఈ ఏడాది నాగార్జున గారి సోలో హీరోగా నటించే మూవీ థియేటర్స్కు రాకపోవచ్చని ఊహించవచ్చు. అయితే నాగార్జున గారి అభిమానులు నిరాశపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నాగార్జున గారు ఓ లీడ్ రోల్లో నటించిన కుబేరా, ధనుష్ గారితో నటించిన సినిమా కూలీ, రజనీకాంత్ గారితో నటించిన చిత్రం ఈ ఏడాది స్క్రీన్ పైకి వస్తాయి. శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలోని కుబేరా సినిమా జూన్ 20న విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలోని కూలీ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో సందడి చేశారు మహేష్ బాబు గారు. ఆ తర్వాత వెంటనే రాజమౌళి గారితో మూవీ ప్రకటించారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. క్వాలిటీ, కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు. దీంతో సహజంగానే ఈ మూవీ థియేటర్స్లోకి రావడానికి సమయం పడుతుంది. పైగా రాజమౌళితో మూవీ అంటే కనీసం 2 సంవత్సరాలైనా పడుతుంది. ఇలా ఈ ఏడాది, వచ్చే ఏడాది మహేష్ బాబు స్క్రీన్పై కనిపించే అవకాశాలు లేనట్లే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. 2 కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరిగింది. వేసవి సమయం కావడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లారు మహేష్ బాబు గారు. ఇటు RRR మూవీపై తీసిన బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి గారు జపాన్లో ఉన్నారు. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ షూట్ మళ్ళీ ప్రారంభమవుతుందని ఊహించవచ్చు. అయితే ఈ మూవీ 2 భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగింది. కానీ అలాంటిదేమీ లేదని, ఒకటే మూవీగానే విడుదలవుతుందని ఫిలిం నగర్ సమాచారం. అంతేకాదు 2027 మార్చి 25న ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనల్లో రాజమౌళి గారు అండ్ వాళ్ళ టీం ఉన్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రకారం మహేష్ బాబు గారు సిల్వర్ స్క్రీన్పై కనిపించేందుకు 2 ఏళ్లైనా అభిమానులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ గారు చాలా బిజీగా ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా రాజాసాబ్ సినిమాతో ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్ గారు. మారుతి గారి దర్శకత్వంలోని ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సింది, కానీ రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి సంబంధించి కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉందని చిత్ర దర్శకుడు మారుతి ఇటీవల పేర్కొన్నారు. పైగా ది రాజాసాబ్ మూవీ కోసం ముందుగా అనుకున్న పాటలను క్యాన్సిల్ చేసి ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లుగా కొత్త పాటలను కంపోజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, సాంగ్స్ బ్యాలెన్స్ ఉండటం, పైగా భారీగా VFX చేయాల్సి ఉండటం వల్ల రాజాసాబ్ సినిమా ఈ ఏడాది థియేటర్స్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభాస్ గారు చేస్తున్న మరో మూవీ ఫౌజీ చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. సో ఈ మూవీ 2026లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వైష్ రవిశంకర్ ఈ పీరియాడికల్ మూవీని నిర్వహిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విష్ణు మంచు గారు హీరోగా చేసిన కన్నప్ప సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ గారు నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ విషయం ప్రభాస్ గారి ఫ్యాన్స్కు కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవచ్చు.
గత ఏడాది దేవర మూవీ తొలి భాగం దేవర పార్ట్ 1తో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత హిందీ మూవీ వార్ 2తో ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. హృతిక్ రోషన్ గారి హీరోగా ఎన్టీఆర్ గారు మరో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న హిందీ చిత్రానికి ఆయన అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ వార్ 2 మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ గారు సోలోగా ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ నీల్ మూవీ అనౌన్స్మెంట్ 2 ఏళ్ల క్రితమే వచ్చింది. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 20న మొదలైంది. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఎన్టీఆర్ గారు. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ రిలీజ్ ఏప్రిల్కి వాయిదా పడిందనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్, మరో లీడ్ రోల్లో టోవిసో థామస్ నటించనున్నారని తెలిసింది. పుష్ప ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాల సక్సెస్తో అల్లు అర్జున్ గారు మంచి జోష్లో ఉన్నారు. ముఖ్యంగా పుష్ప ది రూల్ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలవడం, సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించడం అనేవి అల్లు అర్జున్ గారి కాన్ఫిడెన్స్ను మరింత పెంచినట్లున్నాయి. అయితే పుష్ప ది రైజ్ మూవీ విడుదలైన 3 సంవత్సరాల తర్వాత కానీ పుష్ప ది రూల్ సినిమా థియేటర్స్లోకి రాలేదు. ఇలా అల్లు అర్జున్ గారు స్క్రీన్పై చూసుకునేందుకు ఆయన అభిమానులు 3 సంవత్సరాలు వెయిట్ చేశారు. కాగా మళ్ళీ అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసేందుకు మరో 2 సంవత్సరాలు వెయిట్ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీని తమిళ దర్శకుడు అట్లీ గారు తెరకెక్కించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయనున్నారట అట్లీ. భారీగా విఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుందట. పైగా ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ మరో 2 సంవత్సరాలు థియేటర్స్లోకి రాదని ఊహించవచ్చు. అలాగే 2018లో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన మరో మూవీ అలా వైకుంఠపురంలో 2020లో విడుదలైంది. ఈ గ్యాప్ గురించి గ్యాప్ ఇవ్వల వచ్చింది అన్నట్లుగా అల్లు అర్జున్ గారు అప్పట్లో పేర్కొన్నారు. ఇలా మరోసారి అల్లు అర్జున్ గారి కెరీర్లో మళ్ళీ గ్యాప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మీ ఫేవరెట్ హీరో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? కింద మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.